ప్రియులారా కూడి వచ్చిన మీ అందరికీ మరొకసారి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి అతి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ నా శుభాభివందనాలు. ఈరోజు కూడా మన ఆత్మీయ జీవితానికి మనం ఏవైతే మన జీవితంలో కొన్ని లోటుగా ఏమైతే ఉన్నాయో వాటిని మనం ధ్యానించుకుందామండి, వాటిని మనం అలవర్చుకుందామండి, వాటన్నిటిని మనం నేర్చుకుందాం. ఎందుకంటే దేవుడు సంఘంలో ఉన్నటువంటి సహోదరులకు కానివ్వండి, సహోదరుల మనులకు కానివ్వండి, కొన్నిటిని ధరించుకోమని చెప్పాడు, కొన్ని లక్షణాలని ధరించుకోమని చెప్పాడు. ఆ లక్షణాలన్నింటినీ మనం ధరించుకున్నావా లేదా, ఆ లక్షణాల ప్రకారంగా మనందరం జీవిస్తున్నావా లేదా అనేది ఈరోజు కొద్ది నిమిషాల పాటు మనం వాక్యాన్ని ధ్యానిద్దాం. అసలు దేవుడు ఏం ధరించుకోమన్నాడు, ఎలాంటి లక్షణాలు ధరించుకోమన్నాడు, సరే మరి ధరించుకోమని చెప్పాడు, మరి ఆయన ధరించుకున్నాడా లేదా అనే విషయాన్ని మనందరం ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాము. ఒకసారి మీ చేతిలో ఉన్నటువంటి బైబిల్ గ్రంథాన్ని తెరవగలిగినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3 దేవుడు ఎలాంటి వాటిని ధరించుకోమన్నాడు, ఆ ధరించుకున్నటువంటి వాటిల్లో మనం ఆ లక్షణాలు మనం ధరించుకున్నావా లేదనేది అన్ని ఒకసారి మనం ధ్యానించగలిగినట్లయితే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి అని దేవుడు ఇక్కడ మనకు తెలియజేయడం జరిగింది. ఈ మాట వింటే మీకు ఒక ఆలోచన రావచ్చు, ఇది ధరించుకోమంది ఆదిమ సంఘంలో ఉన్నటువంటి ఆదిమ కాలంలో ఉన్నటువంటి కొలస్సీ సంఘానికి కదా, మనకు కాదు కదా అనేటువంటి ఆలోచన మీకు రావచ్చు. దేవుడు ఏ మాట చెప్పినా కానీ అది యూనివర్సల్గా ఉంటుంది. కాబట్టి మనం కూడా క్రైస్తవులో ఉన్నటువంటి మనం కూడా సంఘంలో ఉన్నటువంటి సహోదరులు కానివ్వండి, సహోదరిమణులు కానివ్వండి, దేవుడు ఈ చెప్తున్నటువంటి మాటలు ఆనాడు కొలస్సీ సంఘానికే కాదు, ఈనాడు ఉన్నటువంటి ప్రస్తుత సంఘాల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఈ యొక్క వాక్యం అనేది అప్లై అయింది. వేటిని దేవుడు ధరించుకోమన్నాడంటే, వేటిని ధరించుకోమన్నాడంట, మీరు జాలిగల మనస్సును, అలాగే దయాళుత్వమును, అలాగే వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోమన్నాడు. దేవుడి చేత ఎవరు అంటే మనం ఏర్పరచబడిన వారు అంట. ఏర్పరచబడిన వారు కాబట్టి దేవుడు మనం వీటన్నిటిని ధరించుకోమంటున్నాడు. కాబట్టి కొద్ది నిమిషాల పాటు మనం ఆలోచన చేద్దాం, ఈ లక్షణాలన్నింటినీ మనం ధరింపజేసుకున్నామా లేదనేది. అన్ని లక్షణాల గురించి మనం చర్చించుకొని మాట్లాడుకోవడం విస్తారమైనటువంటి సమయం కనుక మనం ఈ వీటిని ధరించుకోమన్నటువంటి వాటిలో ఒక లక్షణాల గురించి మనం ఈరోజు ధ్యానిద్దాం. అదేంటిదంటే దయాళుత్వం. వీటిని ధరించుకోమన్నాడు దేవుడు లక్షణాల్లో ఒకదాన్ని మనం ఈరోజు ధ్యానించుకోబోతున్నాం. ఏంటిదంటే అది దయాళుత్వాన్ని మనం ధరించుకోవాలండి. దయాళుత్వాన్ని ధరించుకోవడం ఏంటి, మన రోజు బట్టలు కదా ధరించుకునేది, బంగారం కదా, మనకి ఏమైనా బంగారం ఉంది బంగారం కదా ధరించుకునేది, వీటిని కదా మనం ధరించుకునేది. కానీ వీటిని దేవుడు ఏంటి అసలుకి ఈ దయాళుత్వాన్ని ధరించుకోమని చెప్తున్నాడు మనకంటే, దానివల్ల ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది కాబట్టి, దానివల్ల మనకు మంచి జరిగింది కాబట్టి. ఎందుకంటే దయాళుత్వం అనే దాన్ని మనం ధరించుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావాలంటే, ఒక పెళ్లి జరుగుతుంది. పెళ్లి జరుగుతున్నప్పుడు ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుని మనం చూసినప్పుడు వాళ్ళందరిలో ఎలా కనపడతారు, వాళ్ళిద్దరూ ప్రత్యేకంగా కనపడతారు. ఎందుకు, వాళ్ళిద్దరే వచ్చినటువంటి వాళ్ళందరికంటే ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు కనపడతారు. కాబట్టి వాళ్ళు ఎలా కనపడతారు, ప్రత్యేకంగా కనపడతారు, ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు ధరించుకొని. అప్పటిదాకా వాళ్ళ జీవితంలో వేసుకునేటువంటి నగలు కూడా వాళ్ళు ధరిస్తారు. కాబట్టి చూడగానే ఇక్కడ పెళ్లి కొడుకు అడగాల్సిన అవసరం లేదు, కనపడంగా వాళ్ళందరూ ఎలా ఉంటారు, చూసే వాళ్ళకి ప్రత్యేకంగా ఉంటారు. కాబట్టి రకరకాల ధరలు వస్తువులు రకరకాల బట్టలు ధరించుకొని కనపడతారు. కాబట్టి దీని ప్రకారం మనం చెప్పవచ్చు వీళ్ళు ప్రత్యేకంగా ఈ యొక్క విషయం కొరకు, ఈ యొక్క వివాహం కొరకే ఏర్పరచబడిన వాళ్ళని. కాబట్టి అలాంటి దుస్తులే, అలాంటి ఆభరణాలే మళ్ళీ ప్రతిరోజు వేసుకుంటావా, వేసుకోము. కాబట్టి దేవుడు కూడా మన నుంచి ఏం కావాలనుకుంటున్నాడంటే ఈ దయాళుత్వాన్ని మనం ధరించుకోవాలంటాడు. అప్పుడప్పుడు వేసుకునేటువంటి పెళ్లి బట్టల్లాగా కాదు,
అప్పుడప్పుడు పెళ్లికి పోయేటప్పుడు ఏదైనా కార్యక్రమాలు పోయేటప్పుడు ధరించుకునేటువంటి బంగారు నగల్లా కాదు దేవుడు ధరించుకోమంటుంది. మనం రోజువారీ వేసుకునేటువంటి బట్టలాగా ఈ యొక్క దయాళుత్వాన్ని ధరించుకోమంటున్నాడు దేవుడు. మరి అలాంటి దయాళుత్వాన్ని మనందరం కలిగి ఉన్నామా లేదనేది ఈరోజు ధ్యానించుకున్నాము. దయాళుత్వానికి పర్యాయ పదాలకు ఇంకేం చెప్పుకోవచ్చు అంటే మనం కనికరం చెప్పుకోవచ్చు, జాలి, దయ, వీటన్నిటి గురించి కూడా మనం వీటిలో వస్తుంది. మరి దయ కలిగి జీవించమన్నటువంటి దేవుళ్ళలో ఈ దయ కలిగినటువంటి లక్షణాలు ముందు దేవుళ్ళలో ఉండాలి అనేది మనం ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చెప్పినప్పుడు ఆన్సర్ చెప్పేటువంటి వ్యక్తికి ముందు ఆన్సర్ రావాలి. ఆన్సర్ వస్తే అతను చెప్పగలడు. ఇప్పుడు ఒక ఆజ్ఞ ఇచ్చేటువంటి దేవుడికి కూడా ఆజ్ఞను ముందు ఆయన పాటించాలి. ఆయన పాటిస్తేనే మనకి ఇవ్వగలగాలి. ముందు మనకి ఈ ఆజ్ఞ దేవుడు ఇచ్చాడు కాబట్టి ఈ దయాలత్వం కలిగి జీవించమనాలని దేవుడికి మనకి ఇచ్చాడు కాబట్టి ముందు ఆ దేవుడిలో ఈ దయ కలిగినటువంటి లక్షణాలు ఉన్నాయా లేదనేది చూద్దాం. ఒకసారి మీరు కీర్తనల గ్రంథం తిరగలిగినట్లయితే అక్కడ మనకి స్పష్టంగా తెలియజేస్తాడు దేవుడు ఆయన యొక్క లక్షణాలని, ఆయన ఏం కలిగి ఉన్నాడు అనేది. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 86వ అధ్యాయం 15వ వచనం. 86:15. ప్రభువా నీవు దయా దాక్షిణ్యము గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపా సత్యములతో. దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నవాడంట? దయా దాక్షిణ్యములు కలిగినటువంటి దేవుడు అంట, దీర్ఘశాంతం కలిగినటువంటి దేవుడు అంట. ఎందుకంటే మనం చూడండి, ఆదిమ కాలం నుంచి ఆదాము అవ్వగారి కలుగజేసిన కాడ నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఆయన దయా సంకల్పాన్ని మన వల్ల నెరవేర్చుకుంటానే వస్తున్నాడు. ఎప్పుడు కూడా ఆయన యొక్క మనస్తత్వాన్ని కానివ్వండి, ఆయన యొక్క లక్షణాలు కానివ్వండి ఎప్పుడు కూడా మార్చుకోవాలి. అందుకనే కీర్తనకారుడు ఏం తెలియజేస్తున్నాడంటే ఇక్కడ దేవుడు ఎలాంటి వ్యక్తి అంట, ఎలాంటి లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి అంటే దయాదాక్షిణ్య పూర్ణుడు అంట. ఆయన ఎడల ఎప్పుడు దయ ఉంటుందంట మనుషుల పట్ల. కోపం చాలా తక్కువ సమయం అంట, క్షమించేటువంటి గుణం చాలా ఎక్కువ అంట ఆయన. కాబట్టి మనల్ని కూడా ఏం చేయగలిగి ఇక్కడ తెలియజేస్తున్నాడంటే దేవుడు ఈ లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి మనం కూడా ఈ లక్షణం కలిగి ఉండాలంటే దయా అనేటువంటి లక్షణాలు మనం కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఆ లక్షణం కలిగి ఉన్నాడు కాబట్టి. మరి ఎంతవరకు మనం దయగలిగి ఇతరుల పట్ల కానివ్వండి లేదా సమాజం పట్ల కానివ్వండి మనం ఎంతవరకు దయ కలిగి జీవిస్తున్నాం అనేది తెలియజేసుకోవాలి. మనం పరీక్షించుకుంటూ ఉండాలి. ఆనాడు ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఏం చేయాలి, ఏం కలిగి ఉండమన్నాడంటే నా ద్వారా ఏర్పరచబడినటువంటి మీ జనాంగాన్ని, నా ద్వారా పుట్టినటువంటి మీ జనాంగం కూడా మీరు కూడా నాలాంటి లక్షణాలే, నాలాగే మీరు దయ కలిగి జీవించాలని చెప్పాడు. ఎక్కడ చెప్పాడో చూద్దాం. చూడండి, మనకి ఎక్కడ కనబడింది అంటే అది ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం  ఆయన యొక్క దయ, ఆయన యొక్క దాక్షిణ్యాలు, ఆయన యొక్క కనికరం ఇతరుల పట్ల ఎలా కనబడుతుందో మనం చూడగలిగినట్లయితే ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయం 17వ వచనం. పరదేశికే గాని తండ్రి లేని వానికే గాని న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. విధవరాలి వస్త్రమును తాకట్టుగా తీసుకోకూడదు. మళ్ళీ 19వ వచనం ఒకసారి. నీ పొలములో నీ పంట కోయి వచ్చినప్పుడు కోయిచున్నప్పుడు పొలములో ఒక పన మరిచిపోయిన ఎడల అది తెచ్చుకొనుటకు నీవు తిరిగిపోకూడదు. నీ దేవుడైన యెహోవా నీవు చేయి పనులన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించినట్లు అది పరదేశులకును తండ్రి లేని వారికి విధవరాండ్రకును. చూడండి, దేవుడు ఇక్కడ తన యొక్క దయా పూర్ణుడిగా మన ఇక్కడ కనపడుతున్నాడు. ఎందుకంటే ఆ ఇజ్రాయేల్ సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి వాళ్ళు పొలాలు వేసుకొని పండించుకున్నప్పుడు కొంతమంది ఆ సమాజంలో లేని వాళ్ళు ఉంటారు కదా, లేమి కలిగిన వాళ్ళు ఉంటారు కదా, తండ్రి కోల్పోయినటువంటి పిల్లలు ఉంటారు కదా, విధవరాండ్రు ఉంటారు కదా.
వీళ్ళందరి పట్ల పరదేశులు ఉంటారు కదా, వీళ్ళందరి పట్ల దేవుడు తన కనికరాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు వేసుకున్నటువంటి పంటలు మీరు కోసుకునేటప్పుడు కొన్ని పంటలు అనేవి ఏమైపోతాయి, మధ్య మధ్యలో పడిపోతాయి. ఆ మధ్య మధ్యలో పడిపోయినటువంటి పనుల కోసం మీరు వెనక్కి వెళ్ళమాకండి. అవి ఎవరి కోసం అన్నాడు? తండ్రి లేని వారి కోసం, వెధవరాండ్రి కోసం, పరదేశుల కోసం, వీళ్ళ ముగ్గురు కోసం వదిలేయండి అని ఆ దిక్కులేని వారి పట్ల, ఆ వెధవరాండ్ల పట్ల, ఆ యొక్క పరదేశుల పట్ల దేవుడు ఇక్కడ మనకి దయ చూపిస్తున్నాడని మనకి స్పష్టంగా తెలియజేస్తున్నాడు. కాబట్టి చూడండి, దేవుడు ఎలాంటి లక్షణాలు కలిగి ఉన్నాడు? దయా లుత్వములు అనేటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు. ఆనాడు ఆదాము అవ్వ గారి నుంచి కానివ్వండి, అలాగే ఇజ్రాయేల్ ప్రజలకి సమాజంలో వాళ్ళకి ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు ఆయన యొక్క దయ ఎలా కలిగి ఉన్నాడు అనేది ప్రజల మీద ఇక్కడ మనకి తెలియజేశాడు. ఇంకా కానీ మనం చూడగలిగినట్లయితే ఒకసారి నిర్గమకాండం చేయండి. నిర్గమకాండము 22వ అధ్యాయం 22వ వచనం. వెధవరాలినైనను దిక్కులేని పిల్లలనైనను బాధ పెట్టకూడదు. వారు నీ చేత ఏ విధముగానైనను బాధ నుండి నాకు మొరపెట్టిన ఎడల నేను నిశ్చయముగా వారి మొరను విందును. నా కోపాన్ని రగులుకొని మిమ్మును కత్తి చేత చంపించదును. మీ భార్యల విధవరాలు రగుదురు, మీ పిల్లలు దిక్కులేని వారు రగుదురు. ఇలా ఈ యొక్క వచనంలో కూడా మనకి ఏం తెలియజేస్తున్నాడంటే దేవుడు వెధవరాల పట్ల, దిక్కులేని వారి పట్ల తన దయను చూపమని దేవుడు తెలియజేస్తున్నాడు. వీళ్ళ పట్ల మనం దయ చూపిస్తున్నావా లేదనేది మనం జ్ఞాపకం చేసుకురావాలి. ఎంతోమంది ప్రజలు ఇప్పుడు దిక్కు లేకుండా సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది వెధవరాలు ఉన్నారు. వారి పట్ల భర్తను కోల్పోయినటువంటి స్త్రీలు ఉన్నారు. వారి పట్ల మనం ఎంతవరకు దయ చూపించగలుగుతున్నారో, మనకి ఎంతవరకు వాళ్ళకి మనం సహాయం చేయగలుగుతున్నాం అనేది మనం గమనించుకుంటూ ఉండాలి. ఇదే భక్తికి నిర్వచనం. మనం ఎంత భక్తి చేసినా కానీ వీళ్ళకి మనం సహాయం చేయకపోతే, వీళ్ళ పట్ల మనం దయా జాలి చూపించకపోతే, మనం ఎంత భక్తి చేసినా కానీ, ఎంత మీటింగ్లు పెట్టినా కానీ, ఎన్ని క్లాసులు పెట్టినా కానీ ఉపయోగం లేదు నాకు తెలిసి. వీళ్ళకి కూడా మనం ఏం చేస్తూ ఉండాలి, వీళ్ళ పట్ల కూడా మనం ఏం చేస్తూ ఉండాలంటే దయ కలిగి జీవించా ఉండాలి. దయ కలిగి జీవించడం అంటే ఏంటంటే వాళ్ళకి సహాయం చేయడమే. అమ్మో వాళ్ళని చూసి దగ్గర చూసి అబ్బా ఏంది పరిస్థితి పాపం అనుకోవడం కాదు. మనకు తోచినంతలో మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. ఆనాడు దేవుడు కూడా ఆయన ఏ రకంగా సహాయం చేశాడంటే వాళ్ళ పనులని వదిలివేసుకొని మళ్ళీ ఆ పనుల కోసం మీరు రావద్దు, ఆ పనులని దిక్కులేని వారి కోసం, వెదరాడి కోసం, పరదేశుల కోసం వదిలేండి అని చెప్పాడు. నిజమైనటువంటి భక్తి కూడా యాకోబు పత్రికలో మనకు తెలియజేస్తాడు యాకోబు గారు. ఏంటిదంటే నిజమైనటువంటి భక్తి అనేది పవిత్రంగా బ్రతకడం మాత్రమే కాదు, పరిశుద్ధంగా బ్రతకడం మాత్రమే కాదు, సువార్త మీటింగ్లో పాల్గొని సువార్తలు ప్రకటించడం మాత్రమే కాదు. నిజమైనటువంటి భక్తి అనేది ఏంటిదంటే నిజమైనటువంటి భక్తి యాకోబు పత్రికలో తెలియజేస్తాడు. చూడండి ఒకసారి, యాకోబు గారు రాసిన పత్రిక తెలిసింది మనందరికీ. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, వెధవరాండ్రను వారి ఇబ్బందులు. ఇదండి నిజమైనటువంటి భక్తి అనేది. ఇలాంటి వారి ఎడల మనం ఏం చేయాలి? మన దయ అనేది చూపించాలి, మన సహాయం అనేది వాళ్ళకి చేయాలి. మరి గమనించుకుందాం, మనం ఎంతవరకు వీరి పట్ల, ఈ పిల్లలు లేని వారి పట్ల, ఈ యొక్క భర్తలు కోల్పోయినటువంటి ఈ స్త్రీల పట్ల మనం ఎంతవరకు దయ కలిగి ఉన్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, చేయాలి మనందరూ. ఎందుకంటే సమాజంలో చూడండి చాలామంది చేస్తూనే ఉన్నారు. క్రైస్తవులు కానిటువంటి వ్యక్తులే చేస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యక్తులకి, దిక్కులేని వారికి, వెధవరాండ్రకి, భర్తలు కోల్పోయినటువంటి స్త్రీలకి. మరి క్రైస్తవులుగా ఉన్నటువంటి మనందరం మనం ఎంతవరకు చేస్తున్నాం, ఎంతవరకు వాటి పట్ల మనం మన యొక్క జాలిని, మన యొక్క దయను వారు ఎలా చూపిస్తున్నాం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. అలాంటి లక్షణం మనం కలిగి ఉన్నామా? అలాంటి వారు మనకు రోడ్డు మీద కనపడినప్పుడు వాళ్ళకి సహాయం చేసేటువంటి స్థితిలో మనం ఉన్నామా? లేకపోతే వాళ్ళని మనకి ఎందుకు లేని వదిలేసుకొని వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉన్నాము? దేవుడైతే అలా వదిలేసేటువంటి వ్యక్తి కాదు. చూడండి, ఎక్కడైనా లాక్డౌన్లో మనం చూసాం, ఏ వ్యక్తి అయినా కానీ, ఏ యొక్క భిక్షాటం చేసేటువంటి వ్యక్తి అయినా కానీ ఎక్కడైనా చనిపోయినట్టుగా కనపడ్డా పేపర్లో మనకు వచ్చిందా? ఎక్కడ రాలా. ఎందుకంటే దేవుడు వారి పట్ల చాలా దయ కలిగి ఉంటాడు. అలాంటి వారి పట్ల కనికరం కలిగి ఉన్నాడు.
అందువల్ల ఏదో రకంగా వాళ్ళకి వేరే వాళ్ళ ద్వారా అయినా కానీ ఏ రకంగా అయినా కానీ వాళ్ళకి సహాయం చేసి వాళ్ళ యొక్క ప్రాణాలని కాపాడాడు. మనల్ని కూడా కాపాడాడు. మనం ఏమైనా వేరే వాళ్ళకి సహాయం చేస్తామని. మనం ఎలాంటి వ్యక్తులో తెలుసా? వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం సహాయం కోరుకునేటువంటి వ్యక్తులు. మనం సహాయం చేయం మన దాంట్లో నుంచి. ఆ లక్షణం ఉండకూడదు మనకున్నంతలో మనం వేరే వాళ్ళకి సహాయం చేసి వారికి లేమిలో మనం పాలుభాగస్తులు అయ్యి ఉండాలి కానీ మనకి వేరే వాళ్ళు సహాయం చేస్తే బాగుండేటువంటి స్థితిలో మనం ఉండకూడదు. కాబట్టి యాకోబు గారు ఇక్కడ స్పష్టంగా తెలియజేశారు. ఏంటిదన్న నిజమైనటువంటి భక్తి? ఏమన్నాడు? దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులను పరామర్శించినాడు. అలాగే ఇంకేం చెప్పాడు కింద? ఇహలోక మాల్యమున్న తనకు అంటకుండా తను తాను కాపాడుతుంది. ఇహలోక మాల్యం వంటి ఉన్నాయి కదా, శరీరాశి నేత్రాశి జీవడం ఉన్నాయి కదా, ఇలాంటి తగ్గించుకోకుండా మనం జీవించాలి. వీటితో పాటుగా మరి ముఖ్యంగా వీటికంటే ముందు చెప్పింది ఏంటిది? వీళ్ళందరినీ వాళ్ళ లేమిలో మనం పరామర్శించాలి. ప్రశ్నించుకున్నాడు మనం ఎంతవరకు సహాయం చేస్తున్న వారి పట్ల అని. మనం సహాయం చేస్తేనే మనం దయాలత్వం అనేటువంటి దాన్ని వస్త్రాన్ని మనం ధరించుకున్న వారిగా అవుతాం. మనం వాళ్ళకి సహాయం చేయకుండా మన భక్తిని మనం కొనసాగించుకున్నామంటే అది నిజమైనటువంటి భక్తి కాదని చెప్తున్నాడు యాకోబు గారు. ఇలా దేవుడు వారందరి పట్ల, ప్రజల పట్ల, ప్రపంచంలో ఉన్నటువంటి అందరి పట్ల ఏం కలిగి ఉన్నాడంటే దయ కలిగి ఉన్నాడు. ఎందుకంటే పొద్దున్న లేవగానే మనకి ఏం కనపడుతుంది? సూర్యుడు కనపడతాడు. అదే సూర్యుడు ఉదయించకపోతే మనం జీవించలేము. నా బిడ్డలు ఏమైపోతారేమో అని. సాయంత్రానికి చంద్రుడిగా వస్తాడు చల్లదనం కోసం. చంద్రుడే రాకపోతే చల్లదనం ఎక్కడి నుంచి వస్తుంది? గాలి లేకపోతే గాలి ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో నా బిడ్డలు ఏమైపోతారో మళ్ళీ గాలి లేకపోతే, చంద్రుడు లేకపోతే, ఆ చల్లదనం లేకపోతే. అలాగే నక్షత్రాలు కానివ్వండి, ఋతువులు కానివ్వండి, ఇవన్నీ ఏంటి ఒక వరుస క్రమంలో జరిగిస్తున్నాడంటే ఆయనకి ఏం కలిగి ఉన్నాడు? మన పట్లే కాదు, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి పట్ల దయ కలిగి ఉన్నాడు ఆయన. కానీ మనం ఎవరి పట్ల ఉన్నాం దయ? మనకు సహాయం చేసిన వారి పట్లే ఉన్నామా? మన లేములు ఆదుకున్న వారి పట్లే ఉన్నామా? ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మన దగ్గర నుంచి. అలా ఉంటేనే, అలా వారి పట్ల సహాయం చేయగలిగితేనే మనం నిజమైనటువంటి భక్తులుగా, నిజమైనటువంటి భక్తి పౌరాలుగా మనం పిలువబడతాం. ఈ యొక్క చిన్ని లక్షణాలు కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. సరే, తండ్రి అయితే ఇలాంటి లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు. సరే, ఆయన స్వరూపాన్ని ధరించుకొని ఆయన స్థానం పక్కన పెట్టుకొని భూలోకానికి వచ్చినటువంటి తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా అంటే ఉన్నాయి. ఆయనైతే అదృశ్య రూపంలో ఉండి సహాయం చేశాడు. ఆ అదృశ్య రూపాన్ని తీసివేసి నిజంగా దేవుడు ఇలా ఉంటాడు, ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటాడు, ఇంకో దేవుడు ఇలానే ఉండేది, ఆయన కనికరం ఇలా ఉంటుంది, ఆయన జాలి ఇలా ఉంటుంది, ఆయన యొక్క దయ ఇలా ఉంటుందని ప్రత్యక్షంగా చూపించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు. మరి ఆయనలో కూడా ఇలాంటి లక్షణాలు ఉన్నాయా లేదా అనేది మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఫిలిప్ గారు అడుగుతారు ఏమని? అయ్యా, ఇప్పుడు ఇన్ని సంవత్సరం మా దగ్గర ఉన్నారు, ఒకసారి మాకు తండ్రిని చూపించమనగానే క్రీస్తు వారు ఏమంటారు? ఎందుకు ఫిలిప్ ఇన్ని సంవత్సరాలతో సహవాసం చేశావు, దేవుడు మరి తండ్రిని అడుగుతున్నావే, నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే. తండ్రికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో కుమారుడికి కూడా అలాంటి లక్షణాలు ఉన్నాయి. అలా లక్షణాలుగా నేను ఇంత ప్రవర్తించలేదు, ఉండలేదా? దేవుడు ఎలా ఉంటాడో తెలిసిందిగో నాలాగే, ఇంక నన్ను చూస్తే దేవుడిని చూసినట్టే అని ప్రత్యక్షంగా వాళ్ళందరికీ దేవుడు ఇలా ఉంటాడని కనబరిచాడు. ఇలా దయాదాక్షలు కలిగి ఉంటాడనేది ఆయన ఎలా ఎక్కడెక్కడ తన యొక్క దయను, తన యొక్క కనికరాన్ని ఇతర ప్రజల మీద చూపించాడు లేదనేది చూద్దాం. ఒకసారి లూకా సువార్త. తండ్రి అయితే ఇలా దయ కలిగే లక్షణాలు కలిగి మనం కొన్ని చూసుకున్నాం. ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇలా దయ కలిగి జీవించాడా లేదనేది మనం చూడగలిగినట్లయితే లూకా సువార్త 7వ అధ్యాయం. ఆయన నాయన అనేటువంటి ఊరికి వస్తాడు. లూకా సువార్త 7వ అధ్యాయం 11వ వచనం. వెంటనే ఆయన నాయన ఒక ఊరికి వెళ్ళిచుండగా ఆయన శిష్యులను బహు జన సమూహమును ఆయనతో కూడా వెళ్ళిచుండేది. ఆయన ఆ ఊరి గమని వద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచుండెను. అతని తల్లికి అతను ఒక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి.
ప్రభు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవద్దని ఆమెతో చెప్పి దగ్గరగా వచ్చి ఏం పడ్డాడంట ఆమెను చూసి. ఆమె ఏం కలిగి ఉందంట? ఆమె దుఃఖము, బాధ, విచారం. అయ్యో నా ఒక్కగానొక్క కుమారుడు ఉన్నాడే, ఆయన కూడా, ఆ కుమారుడు కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. భర్త లేడు, భర్త కూడా చనిపోయాడు. ఆమె ఎవరిప్పుడు? భర్త లేనటువంటి స్త్రీ. ఎన్నో ఆశలు, అనురాగాలు, ఎంతో ప్రేమను పెంచుకున్నటువంటి తన కుమారుడు కూడా ఏమైపోయాడు? చనిపోయాడు. ఇంత బాధలో ఉన్నటువంటి ఆ స్త్రీని చూసి క్రీస్తు వారు ఏమైపోయాడంట? ఆమె మీద కనికరపడ్డాడంట. ఆమె మీద కనికరపడ్డాడంట. మనం కూడా సమాజంలో చూస్తూ ఉంటాం ఇలాంటి స్త్రీలని చూసి మనం ఏమనుకుంటాం తెలుసా? సమాజంలో ఉన్న వాళ్ళు కూడా ఇవి ఎన్ని పాపాలు చేసి ఉంటే ఇలాంటి జరిగి ఉంటాయి కానీ, ఎన్ని తప్పులు చేసి ఉంటే ఇలా జరిగి ఉంటాయి కానీ అనుకుంటాం. కానీ ఇక్కడ క్రీస్తు వారు అలాంటి స్వభావ లక్షణాలు కనబరుస్తున్నాడంటే లేదు. అయ్యో పాపం తల్లి భర్త లేడు, సరే కొడుకున్నాడంటే కొడుకు కూడా చనిపోయాడు అని ఆమె మీద తన యొక్క కనికరాన్ని వ్యక్తపరుస్తున్నాడు. మనకు కూడా సమాజంలో ఇలాంటి వ్యక్తులు కనపడినప్పుడు వారి పట్ల కూడా మనం కనికరం చూపించి ఉండాలి. కానీ మనకు నోరు ఏ మాటలు ఇస్తే ఆ మాటలు మాట్లాడి వాళ్ళని దూషించే విధంగా, మనసులో వాళ్ళని కించపరిచేటువంటి మాటలు మాట్లాడే విధంగా మనం ఉండకూడదు. ఈమె ఇప్పుడు దిక్కులేని ఎదురా, ఈమె దిక్కులేనటువంటి స్త్రీయే కాదా? ఇలాంటి వాళ్ళకి, ఇలాంటి స్థాయి కలిగినటువంటి వాళ్ళకి మనం సహాయం చేస్తే అది నిజమైనటువంటి భక్తిగా దేవుడు తెలియజేస్తున్నాడు. ఇక్కడ కలగరపడ్డాడు లేదా? ఎవరి పట్ల? వెధవర తన భర్తను కోల్పోయినటువంటి స్త్రీ పట్ల క్రీస్తు వారు కనికరపడి, జాలిపడి తన యొక్క బాధని ఆయన పంచుకోవడం జరిగింది. అలాగే ఇంకెక్కడ కనబడుద్ది అంటే మనకి మత్తయి సువార్త, ఇంకా ఆయన ఎక్కడ తన కనికరాన్ని చూపించాడు అనేది మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ అధ్యాయం 36వ వచనం. ఆయన జనసమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసిగి చెదరి ఉన్నందున వారి మీద కనికరపడి. ఎవరి మీద కనికరపడ్డాడంట? అక్కడ ఉన్నటువంటి జనసమూహాలను తీసి వాళ్ళకి ఎవరు లేరంట? కాపరి లేడంట. రక్షణ మార్గాన్ని చెప్పేవారు లేరంట. ఎవరు? ఇవి ఇలా జీవించాలి, ఇలా బ్రతకాలి, ఇలా సమాజంలో పాపం లేకుండా జీవించాలనేటువంటి చెప్పేటువంటి వ్యక్తులు ఎవరు లేరంట వాళ్ళకి. అంతే కదండి. ఇప్పుడు గొర్రెలు ఉన్నాయి, గొర్రెల కాపరి లేకపోతే ఎడిపోతాయి, చెదిరిపోతాయి. ఒక మార్గాన్ని ఆయన చూపించకపోతే ముందుండి ఎడిపోతాయి. అవి ఎటు పడితే వాటి ఇష్టం వచ్చినటువంటి ప్లేస్కి అవన్నీ అయిపోతూ ఉంటాయి, స్ప్రెడ్ అయిపోతూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. అదే ముందు ఒక కాపరి, వెనక కాపరి ఉన్నప్పుడు ఏమైపోయింది? మంద అనేది ఒక లైన్లో ఫాలో అవుతూ ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి సమాజంలో, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ వారి యొక్క ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ, ఎవరు చెప్పేవారు లేకుండా వాళ్ళ ఇష్టానుసారమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి కర్మలో వాళ్ళని చూసి ఏమైపోయాడంటే ఈయన కనికరపడ్డాడంట. అంటే వాళ్ళందరూ లేదని కనికరపడ్డాడంటే ఈయన రక్షణ లేదు వాళ్ళకి, పరిశుద్ధత లేదు వాళ్ళలో, పవిత్రత లేదు వాళ్ళలో. ఇలాంటి లేని లక్షణాలు వాళ్ళలో చూసి ఆయన బాధపడ్డాడు. వీళ్ళకి ఎలాగైనా నేను రక్షణ కలగజేయాలి, వీళ్ళని ఎలాగైనా నేను రక్షణ మార్గంలో తీసుకురావాలి అని వారి పట్ల ఏం చూపించాడంటే కనికరం చూపించాడు. ఇదేనండి దయాలత్వం అంటే, ఇదే కనికరం అంటే. దయాలత్వం అంటే ఏంటంటే ఎవరైతే దిక్కులేని వారు కనపడతారో, ఎవరైతే వెధవరాళ్ళుగా కనపడతారో, ఎవరైతే ఆస్తి అంతస్తులు తల్లిదండ్రులు కోల్పోయి కనపడతారో వారి పట్ల మనం దయను చూపించడం, వారి పట్ల మనం సహాయాన్ని చేయడమే. ఇలా మొదటిగా క్రీస్తు వారు ఎవరి పట్ల దయ చూపించాడంటే వెధవరాల పట్ల. రెండవదిగా ఎవరి పట్ల చూపించాడు? రక్షణ లేనటువంటి జనసమూహాలను బట్టి ఆయన కనికరపడ్డాడు. ఇలా అలాగైనా మార్చాలి, నేను వీళ్ళ రక్షణ మార్గంలో తీసుకురావాలి. మరి ఎంతవరకు మనం ప్రయత్నం చేస్తున్నాం? మన సమాజంలో లేరా? మన ఇరుగు పొరుగు వాళ్ళు లేరా? మనందరికి 10 రోజులు కనపడుతూనే ఉంటారు. వారి పట్ల మనం కనికరపడుతున్నాము, వాళ్ళని ఎలాగైనా మనం రక్షణలో తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వారి పట్ల మనం కనికరపడి వాళ్ళకి సువార్త ప్రకటించి, ఎందుకనే భ్రష్టత్వ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు, ఎందుకు నీ ఆరోగ్యాన్ని కోల్పోతున్నాయి, రకరకాలైనటువంటి వ్యసనాలకు బానిసయ్యి, ఇవి ఇలా దేవుని నమ్ముకో, దేవుని నమ్మకం, దేవుని రాజ్యంలోకి రా, దేవుని సంఘంలోకి రా, నీకు నెమ్మది సమాధానం కలుగుతుంది, నువ్వు పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా తీర్చబడతావు
అని చెప్పి మనం ఎంతవరకు మనం వాళ్ళ పట్ల మన కనికరం చూపించి జాలి చూపించి వాళ్ళని మనం సంఘంలో రావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అలా కనికరపడి వాళ్ళని మన సంఘంలో నడిపించడానికి మన ప్రయత్నంగా మనం చేయాలి. అలా చేస్తేనే అదే ఇతరుల పట్ల మనం జాలి చూపించినట్టుగా దయ చూపించినట్టుగా మనకు కనబడుతుంది. ఇంకా ఇక్కడ ఆయన దయ చూపించాడు అనేది మనం చూడగలిగితే ఇదే మత్తయి సువార్త 14వ అధ్యాయం 14వ వచనం. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచండి. ఇది అరణ్యంలో జరిగింది. అరణ్యంలో జరిగి ఏమని చెప్పాడు సార్ చూడండి ఒకసారి 14గా. ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచిన. ఆయన వాక్యం చెప్తున్నది చాలా జనసమూహాలు వచ్చారంట. వచ్చినటువంటి వాళ్ళలో చాలా మందికి వారి ఆరోగ్యం బాగాలేదు, క్షీణించిపోయింది. వాళ్ళకి స్వస్థత కావాలి, వాళ్ళకి ఆ యొక్క రోగాలకు స్వస్థత కావాలని వాళ్ళ యొక్క పరిణామాలు చూసినప్పుడు ఆయనకి ఏమైపోయిందంటే ఆయన గుండె చెల్లించిపోయింది. అది ఏంది ఇలాంటి బాధలతో వీళ్ళు బాధపడుతున్నారు, వీళ్ళకి ఎలాగైనా నేను స్వస్థత దయచేయాలి, వీళ్ళకి ఎలాగైనా నేను ఒక ఫలాన్ని నా నుంచి వాళ్ళకి దయచేయాలనేటువంటి లక్షణం కలిగి ఉన్నాడంట. వీళ్ళ పట్ల కూడా ఆయన దయ చూపించాడు. రోగుల పట్ల కూడా ఏం చూపించాడు? ఆయన దయ చూపించాడు. అలాగే మన కళ్ళ ఎదురుగా సమాజంలో చూడండి, మన కళ్ళ ఎదురుగా ఎవరైనా రోగి పోయాడు అనుకోండి, ఎమ్మటే బాలిపోయి వాళ్ళ మన దగ్గరకు పోయి మాట్లాడడానికి కూడా మనం ఇష్టపడం. వాళ్ళు కనపడంగానే మనం దూరం దూరంగా జరుగుతూ ఉంటాం. అలా ఉండకూడదు. అలా వారి పట్ల మనం జాలి లేకుండా దయ లేకుండా వారిని చూసి మనం అసహించుకున్నాం అనుకోండి, మనలో ఏమి లేనట్టు, దయాళత్వం అనేది లేనట్టు, కనికరం అనేది లేనట్టు. వారి పట్ల మనం జాలి దయ కనికరం కలిగి ఉండాలి. ఎవరు కలిగి ఉన్నారు ఈ లక్షణాన్ని అంటే క్రీస్తు వారు కలిగి ఉన్నారు. రోగుల పట్ల ఆయన కనికరం కలిగి జాలిపడి ఆయనకి వాళ్ళకి స్వస్థత దయచేశాడు. మనం కూడా ఇతరులు మన దగ్గరకు వచ్చినప్పుడు కానివ్వండి, మనతో మాట్లాడుతున్నప్పుడు కానివ్వండి, వారి పట్ల మనం జాలి చూపించాలి. అలాగే మనం చేసినంత సహాయం చేస్తూనే ఉండాలి. అది చేస్తేనే మనం దయాళత్వం అనేటువంటి వస్త్రాన్ని మనం ధరించుకున్న వారిగా అవుతాం. అలా లేకపోయిన వరకు మనం ఆ వస్త్రాన్ని మనం ధరించుకున్నట్టే. క్రీస్తు వారు మొదటిగా ఎవరి పట్ల దయగాలి ఉన్నాడు? విధవరాలి పట్ల. తర్వాతగా ఎవరి పట్ల? రక్షణ లేని వారి పట్ల. మూడోది ఎవరి పట్ల జాలి కలిగి ఉన్నాడు? ఆయన రోగులైన వారి పట్ల. ఇంకా మనం చూడగలిగినట్లయితే మంచి సమరయుడు మనకు తెలుసు కదా. మంచి సమరయుడు అనేటువంటి గురించి ఉపమానం చెప్తారు క్రీస్తు వారు. ఒక వ్యక్తి రోడ్డు మీద దెబ్బ తగిలి పడిపోయినప్పుడు మొదటి ఎవరు వస్తాడు? శాస్త్రులు పరిశీలించి వాళ్ళు మొట్టమొదటి చూసి వెళ్ళిపోతారు. సమరయుడు వచ్చి ఏం చేస్తాడు? తను పరామర్శిస్తాడు, తను తీసుకెళ్తాడు, హాస్పిటల్లో కూర్చోబెడతాడు, డబ్బులు ఇస్తాడు, ఇంకా ఏమైనా అవసరమైతే ఇంకా కావాలని చెప్తాడు, అడిగి పంపిస్తాడు. మంచి సమరయుడిలా ఉండాలి మనందరం. అలాంటి స్థితి కలిగినటువంటి వారి పట్ల మనం ఇదే క్రియారూపకంగా దాల్చడం అంటే దయాకి ఇదే. సమరయుడు, మంచి సమరయుడు ఏదైతే చేశాడో ఆపదలో ఉన్న వాళ్ళని, దిక్కులేనటువంటి వ్యక్తుల పట్ల మంచి సమరయుడు ఎలాగైతే తన యొక్క జాలిని తన యొక్క కృపను చూపించాడో అలా మనం కలిగి ఉండడం దయాలుత్వానికి క్రియారూపకంగా మంచి సమరయుడు మనకి ఇక్కడ కనబడుతున్నాడు. అలాంటి లక్షణాలు మనం కలిగి ఉండాలి. ఇంకా మనం చూడగలిగినట్లయితే క్రీస్తు వారి యొక్క దయను మత్తయి సువార్త 15వ అధ్యాయం అక్కడే ఉంటుంది చూడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. నేటికి 3 దినముల నుండి నా యొద్దన ఉన్నారు, వారికి తిననేమీ లేదు కనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములలో మోర్చపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని 3 రోజుల నుంచి ఆయన వాక్యం ప్రకటిస్తూనే ఉన్నాడండి. విన్నటువంటి వారి పట్ల ఏం పడిగారు? వాళ్ళందరూ ఏం కలిగి ఉన్నారంటే ఆకలి కలిగి ఉన్నారు. ఆకలి కలిగి ఉన్నాడు. వారి పట్ల ఏం చేశారంటే క్రీస్తు వారు కనికరపడ్డాడంట. వీళ్ళకి ఎలాగైనా నేను ఆహారం అందించాలి, వీళ్ళ యొక్క ఆకలి నేను తీర్చాలి అనేటువంటి లక్షణాన్ని కలిగి ఉన్నాడు. అలాంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ఇతరులు ఎవరైతే ఆకలిగా కనపడతారో ఆకలి తీర్చేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఎవరైతే ఆకలితో కలపడిస్తూ ఉంటారో వాళ్ళకి మనవంతుగా మనం సహాయం చేస్తూ ఉండాలి. వెంబడి కింద కార్యం జరిగింది క్రీస్తు ద్వారా. ఎన్ని చేపలు, ఎన్ని రొట్టెలు?
5 రొట్టెలు 2 చేపలు కార్యాన్ని జరిగించే అంత వేల మందికి పంచిపెడతారు. 5,000 మందికి పంచిపెడతారు. అసలు మనకున్నటువంటి దాంట్లో కూడా మనం ఇలాంటి వ్యక్తులకు సహాయం చేస్తేనే మనం దయాలత్వం అనేటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉంటాం. మొత్తానికి ఎంతమంది పట్ల మనైనా దయగలిగి ఉన్నాడంటే దాదాపుగా 4 పట్ల. ఎవరి పట్ల అంటే ముందుగా పెదరాళ్ళ పట్ల, రక్షణ లేని వారి పట్ల, ఇంకా రోగుల పట్ల, అలాగే ఆకలి గురిన వారి పట్ల, వీళ్ళందరి పట్ల దేవుడు క్రీస్తు వారు దయగలిగి జీవించాడు. మరి మనం దయగలిగి జీవిస్తున్నాం లేదని జాగ్రత్తగా ఉండాలి. అసలు సమాజాన్ని చూడండి, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఏమైనా దయ కనపడుతుందండి? లేదు దయ అనేది. తల్లిని భర్త చంపడం, భర్తని భార్య చంపడం, కుమారుడు కొడుకుని చంపడం, కొడుకు కుమారుడిని చంపడం. మన రీసెంట్గా ఒకటి వచ్చింది యూట్యూబ్లోనో ఫేస్బుక్లోనో. ఒక తండ్రిని ఒక కుమారుడు కొడుతున్నాడు, మామూలు కొట్టాడు, కూర్చున్న వ్యక్తిని చూసే ఉంటారు మీరు అందరూ. ఆస్తి గొడవల్లో తన తండ్రిని కుమారుడు కొడుతున్నాడు. దయ లేదండి. ఒకడైతే తన తండ్రిని పబ్జీ గేమ్ ఆడుకోవద్దని ఇంట్లో కత్తి తీసుకొని వచ్చి తండ్రిని పొడి చెప్పాడు. రీసెంట్గా ఒక కుమారుడు కూడా తన తల్లిని అడ్డగొట్టాడు, కాలుతో కడుపులో తన్నాడు. ఉందా అతను అలాంటి వాళ్ళ పట్ల అసలు దయ అనేటువంటిది ఉందా? 9 మాసాలు 10 నెలలు తన కడుపులో మోసినటువంటి కుమారుడే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఆ కడుపు మీదే తంతున్నాడు. అంటే ఏమి లేదన్నట్టు మనుషుల్లో దయాళత్వం లేదు. ఈ దయాళత్వం అనేటువంటి లక్షణం లేకపోవడం బట్టే ఏమైపోతున్నారంటే మనుషులు క్రూరులుగా మారిపోతున్నారు, క్రూరత్వం కలిగి జీవిస్తున్నారు సమాజంలో. మనం కూడా మన యొక్క మైండ్ సెట్ కూడా మారిపోతే జ్ఞాపకం చేసుకుని వీటి పట్ల ఫ్యూచర్లో మనకు కూడా జరగవచ్చు. మనం కూడా ఇలాంటి సందర్భాలు మనం కూడా ఎదుర్కోవచ్చు. ఎదుర్కొన్నటువంటి క్షణాల్లో మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎలా జీవించమన్నాడు, ఎలా బ్రతకమన్నాడు, ఎలా వీరి పట్ల ముసలి వాళ్ళ పట్ల కూడా మనం జాలి దయ ఎలా కలిగి జీవించమన్నాడు అనేటువంటి వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అలా జ్ఞాపకం చేసుకున్నట్లయితేనే మనం జీవించగలం. ఇంకా బైబిల్లో ఒక పెద్ద వధ జరిగింది తెలుసా మనంతా మీ అందరికీ? క్రీస్తు వారి పుట్టుక కాలంలో హేరోదు రాజు బెత్లెహేంలో ఏం చేస్తాడు? నారాయణ రాజు పుట్టాడు. అవునా? తూర్పుదేశ జ్ఞానాలు వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చెప్తాడు? అయ్యో నారాయణ రాజు పుట్టాడు, నేను కూడా చూడాలనుకుని వాళ్ళ ముందు క్యూక్తి మాటలు మాట్లాడతారు, దొంగ మాట్లాడి ఏం చేస్తాడు? తూర్పుదేశ జ్ఞానులకి మీకు కనబడితే నా దగ్గర తీసుకురమ్మని చెబుతాడు. వాళ్ళు చూసి వచ్చేటువంటి దారిలో దేవదూతం ద్వారా మళ్ళీ దారి మళ్ళిస్తాడు దేవుడు. మళ్ళీ ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర తూర్పుదేశ జ్ఞానులు హేరోదు రాజు దగ్గర రాపాలి. కానీ ఏం చేస్తాడు? 2 సంవత్సరాలు పైచిలకు మొత్తం వాళ్ళందరినీ ఏం చేస్తాడు? ఒకసారి చంపేస్తాడు. ఎంత పెద్ద వాత చూసి ఇచ్చాడు అక్కడ. అసలు ఈ కేకలు మన ఇక్కడ చిన్నపిల్లలు మాట్లాడుతుంటే మనకు కొంచెం చిరాకులు వస్తూ ఉంటాయి. అసలు ఆ బెత్తలమే నగరం అంతా కానీ ఆ ఊరు మొత్తం ఏమైపోయిందంటే అంగలాచిందంట, మోత మారు మోగిందంట. అసలు ఆ ఊరంతా అంత పెద్ద వధ సృష్టించాడు. అంటే అతను ఏమి లేదనంటే జాలి అనేటువంటి లేదు, దయాలత్వం అనేది లేదు, కనికరం అనేది లేదు. అలాంటి లక్షణం ఆయన, అలాంటి లక్షణం లేకపోవడం బట్టి ఆయన అలా జీవించాడు. కాబట్టి సామెతల గ్రంథంలో చూడండి, ఒక మంచి మాట చెప్తాడు ఆయన. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట చెప్తాడు చూడండి సొలొమోను గారు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. 11-17 దయగలవాడు తనకే మేలు చేసుకొనును, క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకున్నాడు. దయ కలిగిన వాడు తనకే మేలు చేసుకుంటాడు, తనకే మేలు చేసుకుంటాడు దయ కలిగినటువంటి వాడు. దయ లేని వాడు ఏమైపోతాడంట? క్రూరుడు తన శరీరమునకు బాధ తెచ్చుకుంటాడు. దయ లేకపోతే ఏముంటుందంటే దాంట్లో క్రూరత్వం ఉంటుంది. ఈ క్రూరత్వం అనేది అతని చౌక అతనికి తీసుకెళ్ళింది. ఈ దయ కలిగినటువంటి వ్యక్తి ఇంకా దయ పొందుతాడు. బాగా డబ్బు ఉన్నటువంటి వ్యక్తి ఏం చేయాలో తెలుసా? ఇతరులకు ఏం చేయాలి? పంచిపెట్టాలి. బాగా ఆస్తున్నటువంటి వ్యక్తి ఏం చేయాలో తెలుసా? తనకున్నటువంటి దాంట్లో ఇతరులకు పంచిపెట్టాలి, లేనటువంటి వ్యక్తులకి. అదే దయ కలిగి జీవించడం. ఆ దయ అతనికి దయ చూపించింది. అలా దయ కలిగి ఉంటేనే ఆ దయ అనేది అతనికి మేలు. అది
తనకు ఉన్నటువంటి ఆస్తిలో సగాన్ని ఇతరుల కోసం పంచిపెట్టేటువంటి వ్యక్తులే దయ కలిగిన వాళ్ళు. ఆ దయ అనేది వాళ్ళకి మేలు అంటారు. క్రూరత్వం కలిగి జీవించేటువంటి వ్యక్తికి అది కుళ్ళు అతని శరీరానికి. అతను చనిపోతాడు కొన్ని సంవత్సరాల లక్షణాలు కలిగినటువంటి. కాబట్టి మనం దయ కలిగేటువంటి వ్యక్తులుగా మనందరమే ఉండాలి. ఇంకా ఏం చెప్తారంటే ఉపమానం చెప్తారు క్రీస్తు వాడు. మత్తయి సువార్త 18:4 ఒకడు ఒక వ్యక్తికి అప్పిస్తాడు 10 తలంతులు. అప్పు ఇచ్చినప్పుడు వాటర్ వచ్చి అడుగుతాడు, ఏదైనా 10 తలంతులు తీసుకున్నా డబ్బులు వేయాలి. అయ్యా లేదయ్యా నా దగ్గర అంత డబ్బులు లేదని కట్టలేను అనగా ఏం చేస్తాడు? అతని పట్ల జాలి చూపించి వదిలేస్తాడు. కానీ ఈ అప్పు ఇచ్చినటువంటి వ్యక్తికి ఇంకొక వ్యక్తి అప్పు ఉంటాడు. ఒక 5 దేనారాలు 3 దేనారాలు అప్పు ఉంటాడు. అప్పున్నప్పుడు ఇతను క్షమించిన వ్యక్తి ఇతను క్షమింపబడ్డాడు కదా, ఇతను జాలి కలిగి ఉన్నాడు కదా, జాలి పడ్డాడు కదా అతను ఓనరు. మరి ఇతను ఎలా ఉండాలి? అలాంటి లక్షణం కలిగి ఉండాలి. కానీ ఏమైపోతాడు? అతని మీద చొక్కా పట్టుకొని నా 3 దేనారాలు నాకు ఇరా అంటాడు. అక్కడ ఫస్ట్ మొదటిగా అప్పున్నటువంటి వ్యక్తి చూసి వచ్చి నేను డబ్బులు కట్టి నాకు వదులుకో అంటే అతనిలో జాలి ఉందంటే లేదు. జాలిని పొందాడు కానీ జాలి కలిగి అతని మేలుగా కనిపించాలి. అతని మేలు అది దయ పొందాడు. దయ పొందినటువంటి వ్యక్తి అతను మేలుగా జీవించలేదు. ఏం చేశాడంటే ఆ దయని కోల్పోయాడు అతను. కాబట్టి ఇలా మనందరం ఈ దేవుడు చెప్పినటువంటి లక్షణంలో ఏమి ధరించుకోమని జీవించాడంటే దేవుడు దయాళత్వం అనేటువంటి దాన్ని కలిగి జీవించమని తెలియజేశాడు మనకి. ఒకసారి చూద్దాం. ఒకసారి మొదటి వచ్చాము మళ్ళీ అదే ఎంతైందన్నా ఒకసారి చూద్దాం. చివరికి అదే వచ్చినాడు. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును దయాళుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకుని. మరి ఇవన్నీ ధరించుకున్నారు లేదనేది జ్ఞాపకం చేస్తారు. ఇవన్నీ లక్షణాలు దేవుడు అయితే కలిగి ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడు కదా? దేవుడు పరిశుద్ధుడే కదా? పరిశుద్ధంగా మనల్ని బ్రతకమన్నాడు. ఇంకేమన్నాడు? ఆయన ఆ ప్రియులైన వారికి తగినట్లుగా జాలిగల మనసు కలిగి ఉన్నాడు లేదా? ఆయన కలిగి మనల్ని కలిగి జీవించమన్నాడు. ఇంకా దయాళత్వం కలిగి ఉన్నాడు దేవుడు. మనల్ని కలిగి జీవించమన్నాడా? మనల్ని ధరించుకోమన్నాడు. దాన్ని ధరించుకోవాలి. వినయం కలిగి దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు. మనం కూడా వినయం కలిగి జీవించాలి. అలాగే సాత్వికం కలిగి జీవించమన్నాడా అంటే జీవించమన్నాడు. ఆయన కూడా సాత్వికుడే, దీన మనసు కలగవాడే. అలాగే దేవుడు దీర్ఘశాంతం కలవాడా అంటే చాలా దీర్ఘశాంతం కలవాడండి. దీర్ఘశాంతం అనేది ఇంకా పెద్ద టాపిక్. ఎంత దీర్ఘశాంతం అంటే ఆయన దీర్ఘశాంతాన్ని మనం ఒక లెక్కలో క్యాలిక్యులేట్ చేస్తే అది క్యాలిక్యులేషన్కి అందనటువంటి దీర్ఘశాంతమైనది. ఆయన ఎన్నో మేలులు చేశాడు. ఆ మేలును మర్చిపోయి జీవించినటువంటి వ్యక్తుల పట్ల ఎంత దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. అయినా కానీ ఆయన ప్రశ్నిస్తానే ఆయనకి ఎంతో ఆయన యొక్క విసుగునే వీళ్ళు పరీక్షించారు ప్రజలు. మనం కూడా మన భక్తి జీవితంలో ఎంతవరకు ఇలాంటి లక్షణాలు కలిగి జీవిస్తున్నామో లేదనేది మనం జ్ఞాపకం చేసుకుంటా ఉండాలి. ఆనాడు ఎస్తేరు గారు ఎంత దయ పొందింది దేవుడి పట్ల. ఒక యూదురాలు, ఎలాంటి యోగ్యతగా ఉంచుకునేటువంటి యూదురాలు రాజు అయినటువంటి అహష్వేరోషుకి భార్య అయిపోయింది. ఎంత దయ పొందింది దేవుడి పట్ల. అలాగే ఒక యోసేపు గారు ఎలా జీవించాడు, ఎలా దయ పొందాడు దేవుడి పట్ల ఆయన యొక్క జీవితంలో. అలాగే ఒక దానియేలు గారు, అలాగే షడ్రక్ మెషక్ అబేద్నెగో గారు, వీళ్ళు ఎలా పొందారు దయ దేవుడి పట్ల. వాళ్ళు నిజమైనటువంటి భక్తి కనపరచబట్ల దేవుని యందు దయ పొందారు వాళ్ళందరూ. అలాగే దావీదు గారు చివరగా అసలు ఆయన గురించి మాట్లాడుకోవాలంటే చాలా బాగుంటుంది. ఆయన యొక్క జీవనం, ఆయన దేవుడి పట్ల కనపరిచినటువంటి ఆయన యొక్క దయా దాక్షిణ్యాలు ఎక్కడ కనపడుతుంది అంటే చిన్న మాటగా తన సహోదరుడు, తన యొక్క ప్రాణ స్నేహితుడైనటువంటి యోనాతాను గారు చనిపోయినప్పుడు సొలొమోను గారు చనిపోతాడు, యోనాతాను గారు చనిపోతారు. అప్పుడు రాజ్యం నెమ్మదిగా ఉంటుంది. అప్పుడు తాను చేసిన తన సహోదరుడు, తన ప్రాణ స్నేహితుడు చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని, ఆ యొక్క కృతజ్ఞతను దావీదు గారు మర్చిపోడు, జ్ఞాపకం చేసుకుంటాడు. జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క యోనాతాను కుటుంబంలో ఎవరైనా ఉన్నాడు లేదా అని అడుగుతాడు అన్నప్పుడు ఎవరున్నారు? ఏం పేరు అతని కుమారుడి పేరు? మెఫీబోషెత్ గారు. ఎంత దయ చూపిస్తారండి ఆయన. అసలు ఈ శత్రు రాజ్యం ఉండకూడదు అప్పుడు రాజ్యకాలాల్లో. ఒక రాజు ఒక పరిపాలిస్తున్నప్పుడు తన శత్రు రాజ్యాన్ని ఏది కూడా మిగిలించడు, కాబట్టి శేషాన్ని మిగిలించడు. అయినా కానీ దావీదు గారు చూడండి, ఆయన దయ అంతగా బాగా కనబడిద్దు.
ఎంత దయ చూపిస్తాడు ఆ మెఫీబోషెతు చేతి మీద. పిలిపిస్తాడు ఎమ్మటి రాజ్యాన్ని పంపించి. ఈయన భయపడతాడు మెఫీబోషెతు గారు, బొమ్మ నన్ను రాజుగారు చంపేస్తాడు ఎవరు. ఎమ్మటి రాజుగారు చూడగలే పిలిపింగలే ఎలా ఉంటాడు అతను? ఫుల్ బాడీ ఎంత ఉంది ఏమన్నా కాదు, అంగవైకల్యం కలిగినటువంటి వ్యక్తి ఆయన. అంగవైకల్యం కలిగిన వ్యక్తి పట్ల ఆయన జాలి చూపించి ఇప్పటి నుంచి నువ్వు ఈ రాజభవనంలో నాతో పాటు నువ్వు భోజనం చేయాలని చెప్పి ఆశ్చర్యపోతాడు భవిష్యత్తు గారు. నన్ను చంపుతాడేమో, నన్ను చంపడానికి దేశపోతున్నాడేమో అనుకుంటాడు. కానీ ఆయన పట్ల ఈయన ఏం చూపించాడు? దయ చూపించాడు. ఇప్పుడు ఆయన చూపించినటువంటి దయ ఆయనకి మేలైందా లేదా? తన కుమారుడు తన తండ్రి చూపించినటువంటి దయ ఎవరికి మేలైంది? ఇప్పుడు యోనాతాను గారు దావీదు గారి పట్ల చూపించినటువంటి దయ అనేది ఎవరికి మేలుగా ఎంచుకోబడిందంటే తన కుమారుడు. తనకి మేలుగా ఎంచబడింది, తన కుమారుడు కూడా మేలుగా ఎంచబడింది. ఇలా మనందరం ఈ సంఘంలో దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సంఘంలో ఉంటూ ఆయన యొక్క రొట్టెను విరుస్తూ ఆయన యొక్క రక్తాన్ని మనందరం పానీయం చేస్తూ ఉన్నటువంటి మనందరం కూడా ఇలాంటి దయాలత్వమైనటువంటి లక్షణాన్ని మనందరం కలిగి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను నేను హెచ్చరించుకుంటూ మీ అందరినీ నేను నా మాటలు వినిపించుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పటివరకు చక్కగా ఉన్నటువంటి మీ అందరికీ, అలాగే చెప్పినటువంటి వాక్యం కూడా మీ అందరికీ అర్థమైందని నేను చాలా ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.